కథ పేరు దేవాలయ సంరక్షకుడు. ఒక పర్వత ప్రాంతంలో అద్భుతమైన పురాతన దేవాలయం ఉండేది. అక్కడ అన్నయ్య అనే సాధారణ మనిషి ఉండేవాడు. అతను దేవాలయ సంరక్షకుడు. జీతం తక్కువ, వసతులు ఏమీ లేవు. కానీ దేవాలయాన్ని తన ప్రాణంలా ప్రేమించేవాడు. ఒకరోజు రాజ్యం మీద దోపిడీదారులు దాడి చేశారు. గుట్ట మీద ఉన్న దేవాలయం దోపిడీకి గురి అయ్యే ప్రమాదం ఉన్నదని అన్నయ్య తెలుసుకున్నాడు. అన్నయ్య ఒంటరిగానే అక్కడ నిలబడిపోయాడు. దోపిడీదారులు అడుగడుగున చేరుకుంటున్నారు. కానీ అతను దేవాలయ గుహద్వారం మూసి లోపలికి ఎవరూ రాకుండా భారీ రాళ్లు పెట్టాడు. ఆయన మనసులో అనుకున్నాడు, దేవాలయ సంపద రాజ్యంకి, ప్రజలకి చెందింది. నేను బ్రతకకపోయినా ఇది రక్షిస్తానని. రాత్రి చీకట్లో గంటల తరబడి వారిని ఎదుర్కొన్నాడు. ఒక గస్తీ సైన్యం అతన్ని చూసి రాజుకు సమాచారం ఇచ్చింది. రాజు సైన్యాన్ని తీసుకొని అక్కడికి చేరుకొని దోపిడీదారులను తరిమికొట్టారు. అన్నయ్య అలసిపోయి నేలపై పడిపోయాడు. రాజు అతన్ని చూసి, నీ ధైర్యం దేవాలయాన్ని మాత్రమే కాదు, మన సంస్కృతిని కాపాడిందని అన్నాడు. రాజు అతన్ని ప్రధాన సంరక్షకునిగా నియమించి అతని కుటుంబానికి జీవితాంతం సాయం ప్రకటించాడు. నీతి: నిజమైన భక్తి అనేది ధైర్యంలో కనిపిస్తుంది. ప్రాణాలకు ప్రమాదం వచ్చినా ధర్మాన్ని కాపాడే వారిని కాలం గుర్తుంచుకుంటుంది.